సో ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటే దేశంలో ఇంతగా ఉపాధి కల్పించిన రాష్ట్రం అనేది 1.5 కోటి మంది వ్యవసాయ రంగంతో ఉపాధి పొందుతున్నారు అంటే ఇది కేవలం వ్యవసాయ రంగమేనా, వ్యవసాయంతో పాటుగా అనుబంధంగా ఉన్నటువంటి హార్టికల్చర్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మిగతా అన్ని రంగాలు ఇందులోకి వస్తున్నాయా? అంటే ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్లోకి వెళ్తే రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాశారండి. వ్యవసాయ రంగంలో ఇంత అద్భుతమైన ప్రగతి సాధించడానికి కారణం 1 కాళేశ్వరం ప్రాజెక్టు, 2 మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 3 రైతు బంధు ద్వారా ఫామ్ ఇన్పుట్ ఇవ్వడం. మనం అంటే రైతు బంధు డబ్బులు ఇస్తే రైతు వాటి ద్వారా ఎరువులు విత్తనాలు అవన్నీ కొనుక్కోవడానికి వెసులుబాటు ఇవ్వడం, 4వది 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడం, 5వది ఒకవేళ రైతుకి ఏమన్నా నిజంగానే ఏదైనా దురదృష్టవశాత్తు మరణిస్తే రైతు బీమా ఇవ్వడం. ఇవన్నిటి సమాహారం, ఇవన్నీ చేయడం వల్లనే తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి అంత అయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇది కూడా విండికేషన్. మనం ఇన్ని రోజులు చెప్పిన దాన్ని ఆ రిపోర్ట్ ప్రూవ్ చేస్తుంది. రెండోది ఏంది, ముందుగానే అనుకున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయం మీదనే అత్యధిక ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. సో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో మనం ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల అది పునరుజ్జీవం పొంది ఇవాళ 1.5 కోటి మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆల్ సెక్టర్స్ పుట్ టుగెదర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అంటే 1,50,00,000 మందికి ఉపాధి అంటే చిన్న విషయం కాదు. అండ్ మనందరికీ ఏంటంటే కొంత అంటే ఏదో హైదరాబాద్లో అర్బన్ డెవలప్మెంట్ మీదనే కొంచెం గ్లామరస్గా ఉంటుంది కాబట్టి చాలామంది దృష్టి ఇక్కడే ఉంటుంది. కానీ ఒక రైతు కూడా ఒక మైక్రో ఎంటర్ప్రైజ్ అండి. ఒక రైతు తన వ్యవసాయం బాగుంటే నీళ్ళు వచ్చి ఆయన పంట పండించగలిగితే ఆ ఊర్లో ఉన్న చాలామందికి ఉపాధి కలుగుతుంది. పాత రోజుల్లో మీరు చూస్తే ఎవ్రీ తెలంగాణ విలేజ్ వాజ్ ఎ సెల్ఫ్ సస్టైన్డ్ యూనిట్. ఆ ఊర్లోనే ఆ ఊరి అవసరాలు తీర్చే ప్రతి ఒక్కరూ ఆ ఊర్లోనే ఉంటారు. వృత్తి పని వారు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వీళ్ళు పండించిన ధాన్యం కొనడానికి వ్యాపారస్తులు ఉంటారు. ఈ రైతుకి అవసరమైన అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి ఒక కమ్మరి కానీ, ఒక కుమ్మరి కానీ, ఒక వడ్రంగి కానీ ఆ గ్రామంలో ఒక సెల్ఫ్ సఫిషియెంట్ యూనిట్గా ఉండేది. అందరికీ పని దొరికేది. వ్యవసాయం దెబ్బతినడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా అన్ని కుల వృత్తులకు కూడా దెబ్బపడింది. ఇవాళ ఇది వాటర్ ఇచ్చి పవర్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల లాస్ట్ 10 yearsలో డెఫినెట్గా అగ్రికల్చర్లో చాలా రిమార్కబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్ చుట్టుపక్కల అన్ని అనుబంధ రంగాల మీద కూడా కనిపిస్తుంది మనకి. సో ఇన్ని రకాల లెక్కలు ఉన్నప్పుడు ప్రతిసారి పదే ఒకే మాట చెప్తుంది, 10 ఏళ్ల కాలంలో అప్పుల పాలైంది, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, మాకు లంకె బిందెల కాలు ఖాళీ ఖజానా మాత్రమే దొరికింది అనుకున్నప్పుడు అభివృద్ధి గురించి ఎందుకని ఆలోచించలేకపోయారనుకుంటున్నారు మీరు? ఆ రిపోర్ట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి, లేకుంటే ఆ అప్పులు తీసుకొచ్చింది ఎందుకోసం, అది రిఫ్లెక్ట్ అయిందా లేదా, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకైతే ఒక డౌట్ వస్తుంది కదా, క్లారిటీ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు సింపుల్ అంటే అందులో 2 విషయాలండి. ఒకటి లంక బిందెల ప్రస్తావన తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆలోచించండి, సమాజంలో లంక బిందెల్ని ఎవరు వెతుకుతారండి? మీరు వెతుకుతారా? నేను వెతుకుతానా? లేదు. మనందరం ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని బతకాలని అనుకుంటాం. కానీ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఎప్పుడు లంక బిందెల వెతుకులాటలో ఉంటారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. వాళ్ళు దేవాలయాల కింద లంక బిందెలు దొరుకుతాయని దేవాలయాలను కూడా ధ్వంసం చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దొరుకుతాయని చెప్పి అడవుల్లో అక్కడెక్కడ అన్వేషించి తవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళ గుణం మంచిది కాదండి. వాళ్ళు కష్టపడి పనిచేసే గుణం ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడూ ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎక్కడ లంక బిందెలు దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు. అట్లా చాలా సమయాన్ని వృధా చేస్తుంటారు. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి ఒక వర్గానికి చెందిన మనిషి అయి ఉంటారు. లేకపోతే ఆయన ఒక ఎలక్షన్లో గెలిచి ముఖ్యమంత్రి అయినారు. లైఫ్లో ఎప్పుడు దొరకనో గొప్ప అవకాశం దొరికింది, ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది. దాన్ని చేయకుండా నాకు లంక బిందెలు దొరుకుతాయేమని వచ్చినా అని అనడం ఏంటి? అంటే ఆయన పదవిని ఆయనే అవమానించుకుంటున్నాడు. అంటే చాలా నాయకులు ఎవరు లంక బిందెల వేటలో ఉండరండి. ఒకవేళ లంక బిందెల వేటలో ఉన్నారు అని అంటే వాళ్ళు, ఇంక నేను ఆ మాట వాడదలుచుకోలేదు, బట్ వాళ్ళు ఎవరో మీకు తెలుసు. సంక్షేమంలో ఉంది, 10 ఏళ్ల పాటు రాష్ట్రం సంక్షేమంలో ఉంది అనుకున్నప్పుడు, అగ్రపదాన నిలిచింది అనుకున్నప్పుడు నిజంగానే దాని ఫలాలు అనేవి ప్రతి చోట కనిపిస్తాయి కదా అనే ఒక భావన అనుకోవచ్చు కదా. కనిపిస్తాయి, అదే చెప్తున్నాను. ఫలాలు ప్రతి చోట కనపడుతున్నాయి. ఇవాళ ఆయన చాలాసార్లు చాలా రెక్లెస్గా కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపేస్తానంట. ఆయన కూర్చునే సెక్రటేరియట్స్ కేసీఆర్ ఆనవాళ్ళండి. ఆయన ప్రతిరోజు ఏ రోడ్ల మీద అయితే నడుచుకుంటూ పోతున్నారో ఆ రోడ్లన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు. ఆయన వాడే విద్యుత్ కేసీఆర్ ఆనవాళ్ళు. ఆయన ఏ గ్రామానికి పోయినా కనపడే నీళ్లు కేసీఆర్ ఆనవాళ్ళు. సో వందలు చెప్పొచ్చు కేసీఆర్ ఆనవాళ్ళు ఏంటిది. అవన్నీ కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలేనండి. అవి లంక బిందెల రూపంలో కనపడకపోవచ్చు, కానీ ప్రజలకు తెలుసు. ఇంకోటి మీరు అప్పుల గురించి అన్నారు, ఇది చాలాసార్లు క్లారిఫై చేస్తున్నాం.
ఇలాంటి రిపోర్ట్లలో ప్రతి చోట స్పష్టంగా ఉందంటే తెలంగాణ డెట్ టు జిఎస్టీపీ రేషియో అంటాం, అది కంట్రోల్లో ఉంది. అది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇంకా అట్లా ఉన్న తర్వాత అప్పు అని గోలవెరడం తప్పు. రెండోది, ఇప్పుడు ఏ అప్పులు తీసుకొని కొన్ని రాష్ట్రాలు ఉంటుండొచ్చు, కానీ అక్కడ అభివృద్ధి కూడా ఏముండదండి. ఇప్పుడు ఇవాళ మిడిల్ క్లాస్ మన ఎట్లా ఉంది ఆపరేట్ చేస్తుందో చూస్తుంటే వీళ్ళు ఫస్ట్ ఒక ఇల్లు కొనుక్కుంటారు లేదా కారు కొనుక్కుంటారు, ఈఎంఐ ఉంటుంది, అప్పు ఉంటుంది. దాని అర్థం వాళ్ళు ఏదో అప్పుల పాలైనట్టు కాదండి. ఇవాళ జీవన విధానమే మీరు అభివృద్ధి కావాలనంటే మీ డబ్బు కొంత బయట నుంచి తీసుకొచ్చిన డబ్బు తీసుకొని మీరు ఇల్లు కారో ఏదో కొనుక్కొని దాన్ని ఈఎంఐ రూపంలో ప్రతి నెల కడతారు. ఇది ప్రపంచంలో ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఏదో తెలంగాణకు ఒక్కదానికే అప్పు ఉందనేది తప్పు. రెండోది, అప్పు చేయని వాళ్ళు చాలా గొప్ప అన్నట్టుగా మాట్లాడడం కూడా తప్పు. ఎందుకంటే మీరు అభివృద్ధి కావాలనంటే మీరు ఇప్పుడు ఉదాహరణకు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉండే కంపెనీలు, చాలా పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు, వాటన్నిటి కూడా అప్పు ఉంటుందండి. మీరు రిలయన్స్ అని అంటారు, అదానీ అని అంటారు, ఇట్లా ప్రపంచంలో పెద్ద కంపెనీలు అన్నిటికి కూడా బ్యాంకుల నుంచి అప్పులు ఉంటాయి. సో అప్పులు ఉండడం తప్పు కాదు, వాటిని తిరిగి కట్టలేని దశకి ఆర్థిక వ్యవస్థ వస్తే అప్పుడు తప్పు. దురదృష్టవశాత్తు మొన్నటిదాకా వైబ్రెంట్గా ఉన్న ఎకానమీ ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల ఆర్ రాదర్ దుష్పరిపాలన వల్ల ఆ అప్పు కట్టలేని స్థితి కూడా వచ్చే ప్రమాదం కనపడుతుంది. ఎందుకంటే ఈయన కూడా అప్పులు తెస్తున్నాడు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులు ప్రొడక్టివ్ యూజెస్ కోసం వాడింది, ప్రాజెక్టులు కట్టడానికి వాడింది, ఫ్లైఓవర్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాడింది, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు పెట్టడానికి వాడింది, వాటర్ ప్రొవైడ్ చేయడానికి వాడింది, డ్రింకింగ్ వాటర్. కానీ ఈయన ఎందుకు తెస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే లాస్ట్ 1.5 year ఆల్మోస్ట్ 13-14 monthsలో ఆల్మోస్ట్ 1,50,000 కోట్ల దాకా అప్పు తెచ్చాడండి. ఏం చేస్తున్నారో అప్పు పోనీ ఒక ఇటుకన్నా పేర్చినారా ఎక్కడన్నా రాష్ట్రంలో? మీకు కనపడిందా? నాకైతే కనపడలేదు. ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది లేదు. పోనీ వెల్ఫేర్ అన్న చేస్తున్నారా? ప్రజలకు ఏమన్నా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా రైతు బంధు ఇస్తున్నారా? అవి ఇవ్వడానికి సాధ్యం అవ్వట్లేదు. మరి ఈ డబ్బంతా ఎటుపోతుంది అనేది ప్రజలకున్న ప్రశ్న ఇప్పుడు. సో రైతు బంధు, రైతు బీమా ఇవన్నిటి కోసం కూడా అవి యూజ్ చేసుకోవట్లేదు అంటే చేయట్లేదు కదండి. ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వం పోయేనాటికే ఎన్నికల్లో ఓడిపోయి నాటికే అప్పటికే 7,500 కోట్లు బ్యాంకులో ఉండింది రెడీగా. ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఫిర్యాదు చేయడం వల్ల రైతు బంధు ఇవ్వలేకపోయింది పాత ప్రభుత్వం. ఆ డబ్బు అట్లాగే ఉంటే వచ్చిన తర్వాత వెంటనే అందరికి ఇచ్చేయాలి కదండి ఆ డబ్బు. రైతు బంధు ఇవ్వలేదు, ఇవ్వకుండా చాలా తాత్సారం చేసి చాలా లేట్ చేసి ముందంతా కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసి మళ్ళీ తర్వాత రైతు బంధు కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చేసారు. అదొక ఫస్ట్. రెండో కారు అసలు ఇవ్వలేదు. రెండో పంటకి వీళ్ళు వచ్చిన తర్వాత 7,500 పర్ ఎకరానికి ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు, ఎగ్గొట్టారు, పూర్తిగా ఎగ్గొట్టారు. మూడో కారు ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎకరానికి ఇస్తున్నాం, 2 ఎకరాలకు ఇస్తున్నాం, రోజు ఏదో ప్రకటనలు ఇస్తున్నారు. గత 20 రోజుల నుంచి తనలాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా కనీసం ఎకరం 2 ఎకరాల వాళ్ళకి కూడా చాలామందికి రాలేదనేది మనకు ఫీల్డ్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. సో నేనేమంటానంటే గత ప్రభుత్వం అన్నీ అలవోకగా 11 సార్లు కేసీఆర్ గారు రైతు బంద్ వేశారు, ఏనాడు ఇంత ఆపసోపాలు పడ్డట్టు కనపడలేదండి. చాలా అలవోకగా చేసినారు ఆయన. మరి ఆయన చేయలేనప్పుడు ఈయనకి ఎందుకండి ఇంత కష్టం అవుతుంది? ఇది ఆలోచించాలి ప్రజలు.